మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తుండడం, చిరు కూతురు సుష్మిత ఈ సినిమాకు డిజైనర్గా పనిచేస్తూ చిరంజీవిని సరికొత్త లుక్లో ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే చిరంజీవి చేయబోయే 151వ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుందని, ఈ సినిమాను స్వయంగా చిరు బావమరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించబోతున్నారని టాక్. మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. చిరంజీవి 150వ సినిమా వాస్తవానికి పూరితో చేయాల్సి ఉంది. ఆటో జానీ పేరుతో కథ కూడా ఓకే అయి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఎందుకో కథ సెకండ్ హాఫ్ విషయంలో చిరంజీవి అసంతృప్తిగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి వివి వినాయక్ చేతిలోకి వెళ్ళింది. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి కొత్త కథతో రిస్క్ చేసే బదులు తమిళంలో హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగులో ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేస్తున్నారు. అయితే పూరి చెప్పిన ఆటో జానీ కథలో మార్పులు చేసి 152వ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట.